నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరిట కూడా అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. సో మరి ఈ ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిన దాంట్లో కూడా కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగిందంటూ కూడా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. సో మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఎక్స్ఎంపీ నేతగాని వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు, ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది, సో ఈ దీనివల్ల మరి మీ నేతగాని కులానికి కానీ కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగింది అంటున్నారు, ఏం చెప్తారు అసలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కాలంలో రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను, బీసీలను ఒక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏదైతే కులగణన కానివ్వండి, అదే విధంగా వర్గీకరణ అంశం తెరపైకి తీసుకొచ్చిందో ఈ రెండింటిని కూడా తప్పుల తడకగా మేము భావిస్తూ ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రత్యేకించి వర్గీకరణ అంశాన్ని పరిశీలించినట్లయితే ఇది కాంగ్రెస్ కుట్రతో పాటు మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల కుట్ర అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిక కులాల తరువాత అతిపెద్ద జనాభా కలిగినటువంటి కులం నేతకాని మహర్ కులం. సో దీని ప్రకారం నేతకాని మహర్ కులం అనేటటువంటిది 10 లక్షలకు పైగా జనాభా కలిగి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంతో వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈరోజు నేతకాని మహర్ల యొక్క జీవన విధానాన్ని పరిశీలించినట్లయితే సిర్పూర్ కాగజ్ నగర్ నుండి మొదలుకుంటే ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆ తర్వాత చెన్నూరు, మంతిని, ములుగు, భూపాల్పల్లి, ఖమ్మం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలలో కడు దయనీయమైనటువంటి పేదరికంలో జీవిస్తూ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా అనగదొక్కపడ్డటువంటి జాతి నేతకాని మహర్ జాతి. కానీ కేంద్ర ప్రభుత్వం మాల పెట్టుబడిదారుడైనటువంటి వివేక్ ఒత్తిడికి తలొగ్గి నేతకానీలను అనగదొక్కడానికి తీసుకొచ్చినటువంటి నివేదికగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నివేదికను ఒక్కసారి విశ్లేషించినట్లయితే గ్రూప్ 1లో కొన్ని బలహీనమైనటువంటి కులాలను చేర్చడం జరిగింది. గ్రూప్ 2లో మధ్యస్థంగా ఉన్నటువంటి కులాలను తీసుకొచ్చింది. గ్రూప్ 3లో మెరుగైన అంటే ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి జాతుల జాబితాలో నేతకాని జాతిని చేర్చడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మాల ఉపకులాలు ఏదైతే మాల ఉపకులాలు అని చెప్పేసి నేతకాని మహర్ కులం ఉన్నదో, ఈ మాల ఉపకులాలలో అత్యధిక ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి. ఈ నేతకాని జాతి మాల మాదిగల తరువాత 1,33,000 నేతకాని జాతి ఉంది. దానికి నేతకాని సాంప్రదాయాల ప్రకారం అతి దగ్గర ఉన్నటువంటి జాతి నేతకాని మహర్, అదొక 33,000 ఉంది. ఈ రెండు జాతులను కలిపినట్లయితే 1,65,000 పైచిలకు జనాభా వస్తుంది. కాబట్టి గ్రూప్ 1లో అత్యధికంగా బలహీనంగా ఉన్నటువంటి అంటే అట్టడుగు స్థాయిన ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అట్టడుగు స్థాయిన ఉన్నటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో గ్రూప్ 1లో చేర్చినావు. అంతకుముందు ABCD ఉన్నప్పుడు Cలో ఉన్నటువంటి అత్యధిక అభివృద్ధి చెందినటువంటి మాల కులాలు 2, ఒకటి పంబాల, 2 మన్నె. ఈ 2 కులాలను తీసుకెళ్లి గ్రూప్ 1లో వేయడం జరిగింది. 1,71,000కి ఒక గ్రూప్ 1 అనేటటువంటిది ఏర్పాటు చేశావు. 1,71,000కి గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నేతకాని మహర్ కులాన్ని ఒక ప్రత్యేక గ్రూప్గా ఏర్పాటు చేసేసేసి దానికి మిగతా కొన్ని కులాలు ఉన్నాయి. దానికి పేదరికంలో ఉన్నటువంటి గోసంగి కులం, బ్యాగరి కులం,
ఇప్పుడే మనం మీటింగ్ పెట్టుకున్నటువంటి హోలియదాసరి కులం, మిథులయ్యవారి కులం, వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్ 3లో మెరుగైనటువంటి మాల పెట్టుబడిదారుల నుండి మమ్మల్ని వేరే గ్రూప్లో వేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వేరే గ్రూప్లు వేసినట్లయితే అంటే 1,71,000కి గ్రూప్ 1 ఏర్పాటు చేసినప్పుడు 2 లక్షలు పైచిలుకున్నటువంటి కడు దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి నేతకాని మహర్ మన హోలియదాసరి సోదరులకు ఒక ప్రత్యేక గ్రూపును సృష్టించినట్లయితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేకపోతే గ్రూప్ 1లో మన్నే ఈ వివేక్ కుట్రలో ఏదైతే గ్రూప్ 1లో వేయబడ్డటువంటి మన్నే పంబాల వాళ్ళు ఉన్నారో 1,40,000 ఇతర బలహీనమైనటువంటి వర్గాల హక్కులను మాల వాళ్ళే మింగేస్తారు. గ్రూప్ 3లో ఈ 2 లక్షల పైచిలుకు ఉన్నటువంటి నేతకాని మహారు హోలియదాసరి వాళ్ళ అవకాశాలను మాలలే మింగేస్తారు. కాబట్టి మాల సామాజిక వర్గంతో కలిసి ఉండేటటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తా ఉంటే ఈ వివేక్ ఒక సామాజిక ఉగ్రవాది బలహీనమైనటువంటి ఉపకులాల హక్కులను దోసుకోవడానికి మాతో ఉండండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి కుట్ర ఇది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంటే గత 30 ఏళ్ళుగా పోరాడుతా ఉన్నారు ఎస్సీ వర్గీకరణ పేరిట. అయితే అన్ని కులాలకి లాభం జరుగుతుందని చెప్పేసి, కానీ ఏదైతే ఈ మాలా సామాజిక వర్గం సంబంధించిన ఏదైతే మీరు చెప్పినట్టు ఎందుకు అడ్డుపడుతున్నారు కావచ్చు, ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కావచ్చు? అంటే ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అంశాన్ని 2 కోణాలలో చేస్తారు. ఒకటి రాజకీయ అవసరాల కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో మేము చేశాము కదా అని ఓట్లు దండుకోవడానికి చేసినటువంటి విధానం ఒకటి. రెండోది ఈ వర్గీకరణలో దళితులు చాలా పేదరికంలో ఉన్నారు, సామాజికంగా అసమానతలు ఎదుర్కొంటున్నారు, సమాజంలో చాలా చిన్న చూపు చూడబడుతున్నారు. కాబట్టి మానవతా దృక్పథంతో చేయడం. 2 కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం మళ్ళీ సమస్యలను సృష్టించడానికి, మళ్ళీ అవకాశాలను మాలలకు దోషపెట్టడానికి కుట్రపూరితంగా చేసినటువంటి నివేదిక ఇది. అది కాబట్టే మన షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి నివేదికను కనీసం చర్చ పెట్టకుండా, కనీసం వారం 10 రోజులు ఇంత జటిలమైనటువంటి సమస్యని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి రాజకీయ నాయకుల యొక్క సలహాలను స్వీకరించాలి, మేధావుల యొక్క సలహాను స్వీకరించాలి, సామాజిక ఉద్యమకారుల యొక్క మందకృష్ణ మాదిగ గారే కావచ్చు, ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇంకా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కావచ్చు, సామాజిక ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళ యొక్క సలహాలను, సంప్రదింపులను, మార్పులు చేర్పులు చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నివేదికని అమల్లోకి తీసుకొచ్చినట్లయితే ఈ సమస్య ఉండదు కదా. అందుకే నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వము కుట్రపూరితంగా రాజకీయ కోణంలో మాల పెట్టుబడిదారులకు, మాల ఉగ్రవాదులకు తలొగ్గి వాళ్ళ ప్రయోజనాలకు పెద్దపీట వేసి అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ దళిత జాతిలో అన్యాయం జరిగినటువంటి వాళ్ళందరి నుండి వ్యతిరేక స్వరం వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దగ్గరలో, సో ఆ ఓట్ల కోసమే ఇదంతా ముందుకు తెస్తున్నారంటారా? స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవేళ రాజకీయ కోణంలో చేయకపోయి ఉంటే గ్రూప్ సిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి మన్నే పంబాల కులాలను తీసుకొచ్చి గొర్రె మందలో తోడేళ్ళని ఎందుకు పెట్టినావు? గ్రూప్ 1లో ఎందుకు పెట్టినావు? అదే విధంగా ఈ గ్రూప్ 3లో అతి పేదరికంలో మగ్గుతున్నటువంటి నేతకాని కావచ్చు, మాల కావచ్చు, గోసంగి కావచ్చు, బ్యాగర కావచ్చు, హోలియదాసరి కావచ్చు, మిథులయ్యవారు కావచ్చు, వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సి గ్రూప్ కానీ, ప్రత్యేకమైనటువంటి గ్రూప్ 4, గ్రూప్ 3 మార్పులు చేర్పులు చేయమని చెప్తే నీ దగ్గర ఎందుకు గట్టిగా అట్టి పెట్టుకున్నావు? దీని మీద నువ్వు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకంటే ఈ గ్రూప్ 3లో కూడా వాళ్ళ అవకాశాలు, బలహీనమైనటువంటి వాళ్ళ అవకాశాలని మేము మింగేస్తామని చెప్తున్నటువంటి ఈ మాల పెట్టుబడులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ నివేదిక. కాబట్టి అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వస్తుంది, విమర్శలు వస్తుంది. మీరు ఇచ్చే సలహా ఏంటి గవర్నమెంట్కి కానీ, అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఇచ్చే సలహా ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మానవత రాజకీయ కోణంలో కాకుండా, రాజకీయ అవసరాల కోసం కాకుండా, మానవత దృక్పథంతో ఈ వర్గీకరణలో అన్యాయం జరిగినటువంటి కిందున్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి కులాలకి న్యాయం జరగాలి అంటే
వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మళ్ళొకసారి తెలుసుకో, వాళ్ళ పరిస్థితులను కనుక్కో, వాళ్ళు విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ఏ విధంగా ఉన్నారో తెలుసుకొని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి ABCD అనే 4 గ్రూపులుగా ఏర్పాటు చేసి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని ఏలోయ్, మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళని బీలోయ్, ఆ తరువాత ఎవరైతే ఇంకొంచెం బలహీనంగా ఉన్నారో ఇదే నేను ఇందాక చెప్పినాను కదా, నేతకాని, మహర్, ఆ తర్వాత గోసంగి, బ్యాగర, హోలియదాసరి, మిథులయ్య వార్లని సీలోయ్, మాల పేరుతో ఉన్నటువంటి ఇతర కులాలన్నింటినీ డీలోయ్. సమస్య పరిష్కరించబడుతుంది, చట్టపరంగా కూడా నిలబడుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నివేదికగా 100% ఇది వాస్తవంగా తెలుస్తుంది కదా. మాల పెట్టుబడిదారులకు, మాల రాజకీయ నాయకులకు తలొగ్గి కాంగ్రెస్ చేసినటువంటి కుట్ర కాదా? ఒకవేళ కుట్ర కాకపోతే ABCలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి కులాలలో మాల ఉపకులాల్లో ఉన్నటువంటి పంబాల మన్నెని పాపంగా గొర్రెల మందలో ఏ గ్రూప్లో తీసుకొచ్చి తోడేళ్ళని ఎందుకు వేసినావు? అంతకుముందు ABCD అని ఉండే, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 3గా ఎందుకు చేసినావు? ఇంకోటి 4గా చేస్తే తప్పేంటి? కాబట్టి స్పష్టంగా వాళ్ళ బొందలో, వాళ్ళు తోడుకున్నటువంటి బొందలో ఆ మాల రాజకీయ నాయకులు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ కుట్ర చేసింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఆ బొందలో పడుతుంది. థ్యాంక్ యూ.